రే మధ్య వాళ్ళు 3 గెలిచేసారి ఇంకోటి గెలితే విన్ను వాళ్ళదే. ఈసారి మనం ఎట్ట పడితే అట్లా కాకుండా ఒక ప్లానింగ్ ప్రకారం పదాం పాడి. ఏందా ప్లాన్? చెప్తా ఈ ట్రెండింగ్ మామ. ఇగో ఈ రోజు మనం పర్ఫెక్ట్ ప్లానింగ్ తో బయలుదేరాలా. ఫస్ట్ నేను రైట్ సైడ్ నుంచి సన్నగా ఉరుక్కుంటూ పోతా. నా వెనక ఎస్సీబీ గాడు, వాళ్ళ వెనక గజని గాడు, వాళ్ళ కనపడకుండా జుమ్మని ఉరుక్కుంటూ రాండి నా వెనక. ఎవరే కానీ ఫెయిర్ చేయకండి, తలకు ముళ్ళు దాక్కొని తొంగి చూడండి. ఎవడైనా మన సైడ్ వచ్చాడనుకో అలా చూసి పారిపోకుర్రి, నేను మీకు సైగ చేస్తా ఇట్లా 63 degrees లా. మళ్ళీ మీరు 72 degrees చేయొద్దు, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. పొరపాటున మీలో ఎవరైనా నాకేయారనుకోండి అని సౌండ్ చేయండి, నేను వచ్చేస్తాను. అవు నువ్వు ఒకదాని ఉన్నావు కదా బాడదానివే. నువ్వేం చేస్తావంటే ఎస్ఆర్పి వాళ్ళు వచ్చేసి యాడే ఏ నా కొడుకుని పారిపోతాడు. పోండ్రా ప్లాన్ లేదు, పట్టుకోసలేదు, దూరండి ఎట్ట పడితే అట్ట దూరండి. ఇంకా వాళ్ళు వచ్చేసి ఇట్లా అయిపోయింది, మన బతుకు అయిపోయింది. ఏం పోయి దావగడ్డు మొత్తం పందినా బట్ట బాబా వెనకాల చంపేస్తాం, పూంచేస్తాం. ఒక ప్లాన్ ప్రకారం వచ్చినాం మేము ఇప్పుడు. ఏ మంచి నా కొడుకులు నరుకురా, ప్లాన్ గుర్తుంది కదా నరుకు.